కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దోమకొండ మండలం అంబర్పేట గ్రామంలో లేగదూడలపై దాడి చేసింది చిరుత. 2 లేగదూడలు మరణించాయి. మరో లేగదూడను చిరుత లాక్కెళ్లింది. చిరుత సంచారంపై గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. చిరుత పాదముద్రలను అధికారులు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మరోవైపు చిరుత సంచారంలో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చిరుత కోసం బోన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిరుత సంచరిస్తోన్న ప్రదేశాన్ని గుర్తించి ట్రాప్ కెమెరాలను ఫారెస్ట్ అధికారులు బిగించారు. కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. దోమకొండ మండలం అంబర్పేట గ్రామంలో లేగదూడలపై చిరుత దాడి చేసింది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. తాజాగా దోమకొండ మండలం అంబారిపేట గ్రామ శివారులో ఓ చిరుతపులి దాడి చేసి లేగదూడలపై దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. చిరుత దాడి కారణంగా 2 లేగదూడలు మృతి చెందిన పరిస్థితి నెలకొంది. అంబారిపేట గ్రామ శివారులోని స్వామిగౌడ్ సంబంధించిన వ్యవసాయ క్షేత్రం వద్ద చిరుతపులి దాడి చేసిన ఘటనలో రెండు లేగదూడలు మృత్యువాత పడ్డ పరిస్థితి నెలకొంది. ఒక లేగదూడను సుమారు 1/2 కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆందోళనకు గురైన రైతు స్వామిగౌడ్ వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వచ్చేలోపు చిరుత పరారైన పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు కూడా గ్రామస్తులు సమాచారం అందించారు. వెంటనే బోన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒంటరిగా చిరుత సంచరించే ప్రాంతాలకు వెళ్లొద్దు, అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్ళవద్దని కూడా ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. గుంపులుగా వెళ్లాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే కూలీలు, రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. చిరుత దాడి ప్రజలు వెంటనే బోన్ ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ భూపతి.